నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. జపాన్లోని సెయిందాయ్ నగరానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీకి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జపాన్ పర్యటనలో భాగంగా మోదీ అభివృద్ధి సమావేశాల్లో పాల్గొనున్నారు. ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పచ్చశక్తి, డిజిటల్ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని అంచనా వేశారు. భారత సాంస్కృతిక ప్రదర్శనలకు జపాన్ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మోదీ నినాదాలతో వేదిక మారుమోగింది. ద్వైపాక్షిక బంధాలను మరింత పటిష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పర్యటనతో ఇండో జపాన్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. Welcome to Japan. Thank you. Welcome to Japan. Modi-san. Modi-san. Hello, welcome to Japan. Modi-san. Yay! Yeah, welcome to Japan. కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ లో జన్మించి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చి వీఆర్ఎస్ పార్టీతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి చురుకైన నేతగా నిలిచారని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. యువ నాయకులకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. సభలోని సభ్యులంతా ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. అక్కడ ఉండేది బోరబండ, రేమత్ నగరు, షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, ఈ రకంగా మొత్తంగా ఒక బస్తీలు, స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963లో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష. తర్వాత వారు ఇక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో, అక్కడ మా కుటుంబం అంతా ఉండేది. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 85లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష. మేము కూడా అక్కడే ఉండేది. అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకెప్పుడు ఒక కటౌట్ కనబడేది అధ్యక్ష. మొట్టమొదటి కటౌట్ బహుశా చాలామంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ, రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక అక్కడే పర్మనెంట్గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాలు. గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీరబెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్న గారు. కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వైసీపీ నేతలకు కావలి రండి చూసుకుందామని సవాల్ విసిరారు. అయితే సవాల్ స్వీకరించి రావడానికి బయలుదేరిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ నేతలు వస్తారని భయపడి ఇంటి చుట్టూ పోలీసులను కాపలాగా పెట్టుకున్నారంటూ విమర్శలు వెలువెత్తాయి. సవాల్ విసరడం ఏంటి, ఇలా పరువు పోగొట్టుకోవడం ఏంటి అంటూ స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు అభివృద్ధి పనులు మరిచి నేతలు ఇలాంటి సవాళ్లతో బిజీ అవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఎన్డీఏ అభ్యర్థికి చంద్రబాబు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ జగన్ పై ప్రతిపక్షం మండిపడింది. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టామని చెబుతూ ఇప్పుడు మాత్రం తెలుగు వ్యక్తి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం నిస్సిగ్గుగా ఉందని విమర్శించారు. గతంలో పివి నరసింహారావు కోసం ఎన్టీఆర్ నంద్యాల సీటు వదులుకున్నారని గుర్తు చేశారు. తెలుగు తమ్ముళ్లు ముఖ్యం కాదు, మోదీ ఖ్యాతి ముఖ్యమైంది అని విమర్శించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలుగు జాతి ప్రయోజనాలు మరిచారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడూ గాని అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ గాని మతతత్వ రాజకీయాలు చేయలేదా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడనే కదా. ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, మిత్రపక్షం అంటున్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి? అక్రమ పొత్తు అనాలి కదా. మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికే ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు. అవతల బీజేపీ అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాడు, ఆర్ఎస్ఎస్ తరపున నిలబడిన వాడు ఉన్నవాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వాడు కాదు. ఎన్నో అద్భుతమైన జడ్జిమెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు. అలాంటి వాడు తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందిన వాడు. మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ మీకు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు కూనీ చేస్తున్నారు, అయినా మీరేం మాట్లాడరు. రాజధాని కోసం నిధులు ఇవ్వాల్సిన వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు, అయినా ఏం మాట్లాడరు. అయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను హరీష్ రావు నిలదీశారు. మీ జీతాలు పెరిగాయా? వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా? టీఏడీఏలు వచ్చాయా అంటూ వరుస ప్రశ్నలు వేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతుందని ఆరోపించారు. యూరియా కొరతను సీరియస్ గా తీసుకోవాలని, రైతులకు సరిపడా ఎరువులు అందించకపోతే రాష్ట్రంలో ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని హరీష్ రావు హెచ్చరించారు. అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్యోగవుతలే నీకు. నీ పోలీస్ జీప్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయని చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ నీ టీఏ వచ్చిన గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో ఎరువులు అడిగిన రైతులు ఎస్ఐ చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మహిళా రైతులు రాత్రి వేళ క్యూలో నిలబడడం, వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అగ్రికల్చరల్ కమిషనర్ను కలిసి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు విలువ లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రైతులను అదుపు చేయడానికి కాకుండా సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నమస్కారం. ఎరువులు ఏంటండి ఈ రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి? ఇలా ఎస్ఐ మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువులు కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెచ్చుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం కడుక్కోకుండా వచ్చి నిలబడుతున్నారు కదా, పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది? ఎప్పుడు ఇస్తారు యూరియా? మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనగిరి, దర్శి ప్రాంతాలను కేంద్రంగా తీసుకుని కొత్త జిల్లా ప్రతిపాదన ఉందని చెప్పారు. కానీ శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన అసత్యమని తేల్చి చెప్పారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పవిత్ర పుణ్యక్షేత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని హెచ్చరించారు. అభివృద్ధి దిశగా మాత్రమే నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు. ఇక్కడ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనే దాని మీద మంత్రివర్గం వెళ్తుంది. కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు. ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరితోటి పశ్చిమంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఒక కమిటీ ఉంది, కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అని 2 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది ఎవరైనా కానీ ఇట్లాంటి తప్పుడు ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ అసలు కమిటీకి కూడా ప్రభుత్వం మా శ్రీశైలం గురించి పరిశీలన చేయమనేటువంటిది కూడా ఉన్నతాలు నాకు తెలిసి ఇచ్చినటువంటిది లేదు. అంతేగాని 2 జిల్లాల మధ్య వివాదాలు ఇలాంటి చేయడం. ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి మాట్లాడితే కేసీఆర్ సిక్కవుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రానని ముందే చెప్పి పదవిలో కొనసాగడం సరికాదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సభ దూరంగా ఉంటే ప్రజాస్వామ్యానికి అవమానం అవుతుందన్నారు. సభా వేదికే ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టే చోటని గుర్తు చేశారు. రాజకీయ వర్గాల్లో విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెటిలైట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్ని సెటిలైట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెవి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా, ప్రజల సమస్యల్ని ప్రజల సమస్యల మీద కొట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు? కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దాని మీద అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్కు వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్కు వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను.
హైదరాబాద్ లో అగ్రికల్చరల్ కమిషనరేట్ వద్ద యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో పాటుగా పలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగింది. ఇక చివరికి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. రైతుల కోసం తాము పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారం కానంత వరకు తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే మీ రాజ్యం, 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 వచ్చిందా? అరే ఏంటి అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్దరవుతలే నీకు. నీ పోలీస్ జీవుల పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరే ముందు సీఎం రేవంత్ రెడ్డి, సత్యరేఖారెడ్డి దంపతులు జూబిలీహిల్స్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సమృద్ధి కోసం ప్రార్థించారు. గణపతి బప్ప మోరియా నినాదాలతో వాతావరణం మారుమోగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు. అనంతరం సీఎం అసెంబ్లీకి బయలుదేరారు. గణనాథుడి ఆస్తులతో రాష్ట్రానికి శాంతి, శ్రేయస్సు చేకూరాలని కోరుకున్నారు. పండగ వాతావరణంలో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. अस्मिन् वीराः मे अस्तु ये नो मानिकान् कथमच्चनाः समर्पयामि राजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि भगवान की जय। पार्वती हृदये हर हर महादेव घमायुर्मरुदये नावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः भवति शता. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను ఉదాహరించారు. ప్రశాంతమైన కుప్పంలో రప్పారప్ప రాజకీయాలు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో బురద రాజకీయాలే స్పష్టంగా కనిపించాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించారని విమర్శించారు. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛమైన రాజకీయాలు మాత్రమే అవసరమన్నారు సీఎం. ఇక ప్రజలు ఇలాంటి బురద రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 180% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల, ఒంటిమిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్ప రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకుంటే
ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తుందన్నారు. ఇది ఏ ఒక్క కులానికో కుటుంబానికో ప్రాంతానికో సంబంధించింది కాదు అని స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల కోసం త్యాగం చేసే శక్తి ఉన్న పార్టీగా నిలుస్తుందన్నారు. ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలను ఆవరిస్తుందని చెప్పారు. ఇక యువతకు ప్రేరణగా నిలిచి దేశవ్యాప్తంగా విస్తరించబోతుందని స్పష్టం చేశారు. రాజకీయ విశ్లేషకులు ఆయన వ్యాఖ్యలను జనసేన భవిష్యత్ దిశగా కీలకంగా పరిగణిస్తున్నారు. Sena is an ideology-based party, not a caste-based party, not a family party, not a regional party. ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. జనసేన is an ideology-based party, not a caste-based party, not a family party, నాట్ ఏ రీజనల్ పార్టీ. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. జనసేన is an ideology-based party, not a caste-based party, not a family party, not a regional party. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. హరీష్ రావు మాట్లాడుతూ యూరియా కొరతపై కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. శాసనసభలో ఎరువుల కొరత, పారిశుద్ధ్యం, గురుకులాల్లో పిల్లల అనారోగ్యం వంటి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజులకే సభను ముగించిందని మండిపడ్డారు. ధాన్యం కుంభకోణం, ముఖ్యమంత్రి కుటుంబం పాత్ర, ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై కూడా చర్చ జరగలేదంటే విమర్శించారు. ఇక ప్రజా సమస్యలపై పారిపోతున్న కాంగ్రెస్ పాలనను హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. అంటురోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. 4th సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ధాన్యం కుంభకోణము, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు, పేదలు పడుతున్న బాధలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ హరీష్ రావు మాట్లాడుతూ 2 రోజులు సభ నడిపి పారిపోవాలని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. వరదలపై మాట్లాడదామని అంటే ప్రాధాన్యత లేదని, బురద రాజకీయాలు మాత్రమే చేస్తున్నారన్నారు. రైతులు ఎరువుల సమస్యను తీర్చిద్దామని అంటే తొందర ఏముంది, మెల్లగా మాట్లాడదామన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగేలాగా అసెంబ్లీలో కనీసం 2 వారాలు నడపాలని ఆయన డిమాండ్ చేశారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే
అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ లేకపోతే చంద్రబాబు జీవితంలో ఆంధ్రునివాక నీళ్లు ఇవ్వలేదని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ రైతుల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతి కారణంగానే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మండిపడ్డారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీపై హత్యాయత్నం చేస్తున్నామన్న వారంతా మీతో తిరిగిన వారే కాదా అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనేవాకు సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు, నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు. 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా రాదు. కాకపోతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు హంద్రీనేవా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేడు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు. వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి, పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఆలస్యమైంది. దానివల్ల ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి అవినీతి, ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలు ఉన్నాయో అది రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి, వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరానటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీనేవా నీళ్లు తీసుకెళ్లేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.